హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లైవ్ ఇన్ తెలుగు వీడియో సిరీస్. సో ఈరోజు వీడియోలో మనం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881లోని సెక్షన్ 13 గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ సెక్షన్లో మనకి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ డెఫినేషన్ గురించి డిస్కస్ చేయబడుతుంది అనమాట. రైట్. సో ముందుగా నెగోషియబుల్ అంటే ఏంటి, దాని అర్థం తెలుసుకుందాం మనం. నెగోషియబుల్ అంటే capable of being negotiated. Capable of being negotiated. Right. సో బీయింగ్ నెగోషియేటెడ్ అంటే transferable from one person to another person. So ఎలా by delivery of instrument, by delivery. So either within endorsement or without endorsement. సో ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ ఉందనుకోండి, ఇన్స్ట్రుమెంట్ అంటే ప్రామిసరీ నోట్ కావచ్చు, అది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కావచ్చు, అది చెక్ కావచ్చు. ఇవేవైనా కానీ వీటి మీద మనం ఎండోర్స్మెంట్ చేసి, ఓకే అంటే ఎండోర్స్ చేసి వాటిని డెలివరీ చేసాం అనుకోండి, ఇట్స్ ఏ ట్రాన్స్ఫర్ అనమాట, ఇట్స్ ఏ నెగోషియేషన్ అనమాట. రైట్. ఈ చెక్ని పలానా వ్యక్తికి చెల్లించండి లేదా పే చేయండి అని చెప్పేసి నేను బ్యాక్ సైడ్ రాసాను, ఆ వ్యక్తి పేరు మెన్షన్ చేస్తాను, ఇట్స్ ఎండోర్స్మెంట్ అనమాట. సో ట్రాన్స్ఫర్ ఈజ్ నథింగ్ బట్ ఎండోర్స్మెంట్ ప్లస్ డెలివరీ. కొన్నిసార్లు ఎండోర్స్మెంట్ లేకుండా అంటే ఏమి రాయకుండా కూడా మీరు డెలివరీ చేయొచ్చు. ఇప్పుడు బేరార్ చెక్ అనుకోండి, బేరార్ చెక్ ఏంటంటే మనం స్పెసిఫిక్గా ఎండోర్స్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, అది ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకి పే చేయాలి కాబట్టి. సో దీనికున్న ఫ్లెక్సిబిలిటీ అదనమాట. నేను ఏమి ఎండోర్స్ చేయకుండా మీరు డెలివరీ చేస్తారు, ఏ నుంచి బీకి, బీ నుంచి సికి అట్లా వెళ్ళిపోయింది అనుకోండి, అది ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకి పే చేస్తారు కాబట్టి అప్పుడు అవసరం లేదు. సో అట్లా బోత్ ఎండోర్స్మెంట్ ఉండొచ్చు లేదా లేకపోవచ్చు, బట్ ఇప్పుడు డెలివరీ మనం దాన్ని కానీ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అలా చేయడానికి స్కోప్ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో అది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. రైట్. సో మనకి డెఫినేషన్ చూద్దాం ముందు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మీన్స్ ఏ ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ చెక్ పేయబుల్ either to order or to bearer. రైట్. either to order or to bearer అంటున్నాను అనమాట. ఈ మూడిట్లో ఏదైనా కూడా either to order or to bearer మనం పే చేయగలిగినట్లయితే, సపోజ్ దీన్ని ఎట్లా చదువుకోవచ్చు విడివిడిగా. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మీన్స్ ఏ ప్రామిసరీ నోట్ పేయబుల్ టు ఆర్డర్ ఆర్ పేయబుల్ టు బేరర్, ఆర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ means a bill of exchange payable to order or payable to bearer, or negotiable instrument means a check payable to order or payable to bearer. రైట్. ఇలా చదువుకోవచ్చు అనమాట. రైట్. సో ఇప్పుడు టు ఆర్డర్ అంటే ఏంటి, పేయబుల్ టు ఆర్డర్. రైట్. పేయబుల్ టు ఆర్డర్ అంటే, సో నేను అక్కడ ఆ చెక్ ఏదైతుందో దాని మీద రాస్తాను అనమాట, పేయబుల్ టు ఆర్డర్ ఆఫ్ మిస్టర్ జెడ్ అనుకుందాం. ఓకే. సో ఇతను ఎవరినైతే నామినేట్ చేస్తాడో అంటే ఇతని తరపున నామినీ, అతనికి మనం పే చేయొచ్చు అనమాట. ఆర్ హిమ్సెల్ఫ్ కూడా అతను ఆర్డర్ చేసుకోవచ్చు, నాకే పే చేయము, ఏదో అతనికైనా పే చేయొచ్చు లేదంటే అతను నామినీకైనా పే చేయొచ్చు. టు ది ఆర్డర్ అంటే దాని మీద ఎవరి పేరు అయితే ఉంటుందో ఆ వ్యక్తి కానీ చెల్లించవచ్చు, లేదా అతన్ని ఎవరైనా నామినేట్ చేస్తే ఆ నామినీ కానీ చెల్లించవచ్చు అనమాట. రైట్. టు ది బేరర్ అంటే దాని మీద పేరు లేకపోయినప్పటికి కూడా, లేదా బ్లాంక్ ఎండోర్స్మెంట్ ఉన్నట్లయితే అది ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకి చెల్లించాలన్నమాట. టు ది ఆర్డర్ అంటే ఏదో ఆ పర్సన్కి, అతను ఎవరైనా నామినేట్ చేస్తే ఆ వ్యక్తిని. బేరర్ అంటే అది ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకి. రైట్. అలా పే చేయగలిగిన ప్రామిసరీ నోట్ కానీ, ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ, ఆ చెక్ కానీ ఏదైతే ఉందో దాన్ని మనం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. సో ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఒకసారి చూడండి. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తుంది, ఏ ప్రామిసరీ నోట్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ ఏ చెక్ ఈజ్ పేయబుల్ టు ఆర్డర్. రైట్. ఏదైనా ప్రామిసరీ నోట్ కానీ, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్ కానీ పేయబుల్ టు ఆర్డర్ అని మనం ఎప్పుడు చెప్తామంటే, విచ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ టు బి సో పేయబుల్, అలా పే చేయాలనేది ఎక్స్ప్రెస్గా చెప్పినప్పుడు. రైట్. ఓపెన్గా చెప్పినప్పుడు టు ది ఆర్డర్ అని చెప్పి, పేయబుల్ టు ఆర్డర్ అని ఎక్స్ప్రెస్గా చెప్పినప్పుడు, ఎక్స్ప్రెస్డ్ టు బి సో పేయబుల్. సో పేయబుల్ అంటే ఇది ఇక్కడ చెప్పారు కదా, అలా పే చేయాలని చెప్పినప్పుడు మనం దాన్ని ఏమంటాం, పేయబుల్ టు ఆర్డర్ అంటాం. లేదంటే విచ్ ఈజ్ ఎనీ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్
or promissory note or check which is expressed to be payable to a particular person. Okay, which is expressed to be payable to particular person. సో ఏ అనే వ్యక్తికి చెల్లించాలి అని చెప్పినప్పుడు, అలాగే డస్ నాట్ కంటైన్ వర్డ్స్ ప్రొహిబిటింగ్ ట్రాన్స్ఫర్, అలాగే దాన్ని ప్రొహిబిట్ చేస్తూ, ట్రాన్స్ఫర్ను ప్రొహిబిట్ చేస్తూ, సో ఏ అనే వ్యక్తికి చెల్లించాలని చెప్పాం, పేయబుల్ టు పర్టికులర్ పర్సన్ అని చెప్పాం. మరి అలాగే అండ్ డస్ నాట్ కంటైన్ వర్డ్స్ ప్రొహిబిటింగ్ ట్రాన్స్ఫర్, ట్రాన్స్ఫర్ చేయకుండా అడ్డుకునేటటువంటి వర్డ్స్ ఏం లేవు అనమాట. ఆర్ ఇండికేటింగ్ ఇంటెన్షన్ దట్ ఇట్ షల్ నాట్ బి ట్రాన్స్ఫర్డ్. సో అలాగే అలాంటి వర్డ్స్ లేవు ట్రాన్స్ఫర్ని ప్రొహిబిట్ చేస్తూ, అలాగే అది ట్రాన్స్ఫర్ చేయబడకూడదు అనే ఉద్దేశం ఉన్నట్లు కూడా ఎటువంటి ఇండికేషన్ లేనప్పుడు, రైట్, ఈ రెండు పేయబుల్ టు పర్సన్ అండ్ ట్రాన్స్ఫర్ని ప్రొహిబిట్ చేస్తే ఎటువంటి వర్డ్స్ లేవు, అలాగే ట్రాన్స్ఫర్ని వ్యతిరేకిస్తూ లేదా అడ్డుకునే విధంగా అడ్డుకునే ఆలోచన ఉన్నట్లు కూడా ఎటువంటి ఇండికేషన్ లేదనమాట. అటువంటప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ మనం ఏమంటామంటే పేయబుల్ టు ఆర్డర్ అంటారనమాట. సో దట్ ప్రామిసరీ నోట్ ఈస్ పేయబుల్ టు ఆర్డర్, దట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ పేయబుల్ టు ఆర్డర్, దట్ చెక్ ఈజ్ పేయబుల్ టు ఆర్డర్. సో పేయబుల్ టు ఆర్డర్ అని ఎక్స్ప్రెస్గా మెన్షన్ చేసినప్పుడు, పేయబుల్ టు ఆర్డర్ అని ఎక్స్ప్రెస్గా మెన్షన్ చేసినప్పుడు మనం పేయబుల్ టు ఆర్డర్ అంటాం. వీళ్ళని అలాగే పేయబుల్ టు పర్టికులర్ పర్సన్ అండ్ అలాగే రిస్ట్రిక్ట్ చేస్తూ ట్రాన్స్ఫర్ ఎటువంటి వర్డ్స్ కూడా లేనప్పుడు కూడా మనం దాన్ని పేయబుల్ టు ఆర్డర్ అంటాం అనమాట చెక్ని. ఓకే, పేయబుల్ టు ఆర్డర్ అని చెప్పినప్పుడు ఏంటంటే పేయబుల్ టు పర్టికులర్ పర్సన్ అండ్ రిస్ట్రిక్ట్ చేస్తూ ట్రాన్స్ఫర్ని ఎటువంటి వర్డ్స్ లేవంటే నథింగ్ బట్ పేయబుల్ టు పర్సన్ అయినప్పుడు కూడా నీ ట్రాన్స్ఫర్ని అడ్డుకుంటే ఎటువంటి వర్డ్స్ లేవు కాబట్టి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని దాని అర్థం. అంటే ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవడం అంటే ఈజ్ నథింగ్ బట్ ఏంటి, పేయబుల్ టు ఆర్డర్ అనే దాని అర్థం కూడా. ఈ వ్యక్తికి చెల్లించమని ఉన్నప్పుడు కదా వ్యక్తి ట్రాన్స్ఫర్ చేయకపోవడం అడ్డుకోవట్లేదంటే ఇతను ఆర్డర్ చేసిన వ్యక్తికి చెల్లించమని అవుతుంది అనమాట ఇండైరెక్ట్గా, రైట్. సో దట్ ఈస్ ట్రాన్స్ఫర్ బై డిఫాల్ట్ అనమాట, రైట్. సో అది ఫస్ట్ వన్ చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. Explanation 2. A promissory note or bill of exchange or check is payable to bearer. పేయబుల్ టు బేరర్ అని మనం ఎప్పుడు చెప్తాం, ప్రామిసరీ నోట్ని కానీ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ చెక్ని కానీ పేయబుల్ టు బేరర్ అని ఎప్పుడు చెప్తాం అంటే ఎటువంటి ప్రామిసరీ నోట్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ చెక్ ఉంది విచ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ టు సో పేయబుల్. సో పేయబుల్ టు బేరర్ అని స్పెసిఫిక్గా ఎక్స్ప్రెస్ చేసింది అనుకోండి, పేయబుల్ టు బేరర్ అని స్పెసిఫిక్గా ఎక్స్ప్రెస్ చేస్తే అప్పుడు మనం పేయబుల్ టు బేరర్ ప్రామిసరీ నోట్ అంటాం, పేయబుల్ టు బేరర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, పేయబుల్ టు బేరర్ చెక్ అని అంటాం. ఆర్ అలాగే మరియు లేదా ఆన్ విచ్ the only or last endorsement, okay, only or last endorsement is a endorsement in blank. ఒకవేళ దాని మీద ఉన్నటువంటి, ఒకవేళ ఒకటే ఉందనుకోండి ఎండోర్స్మెంట్, ఒకే ఒక ఎండోర్స్మెంట్ బ్లాంక్ ఎండోర్స్మెంట్ అనుకోండి, అంటే జస్ట్ పేరు మాత్రమే ఉందనమాట, ఎవరికి పే చేయాలని చెప్పి పర్టికులర్గా లేదనుకోండి, రైట్, అది బ్లాంక్ ఎండోర్స్మెంట్ అనమాట. అటువంటి ఎండోర్స్మెంట్ ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని బేరర్ చెక్ ఆర్ బేరర్ ప్రామిసరీ నోట్ ఆర్ బేరర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాం అనమాట. సో అది ఏ వ్యక్తి చేతిలో ఉంటే ఆ వ్యక్తికి చెల్లించమని దాని అర్థం అనమాట, రైట్. సో బ్లాంక్ ఎండోర్స్మెంట్ ఉంటే ఒకే ఎండోర్స్మెంట్ ఉండి అది బ్లాంక్ అయినట్లయితే, లేదంటే లాస్ట్ ఎండోర్స్మెంట్ బ్లాంక్గా ఉందనుకుందాం, లాస్ట్ వన్, రైట్, ఓన్లీ ఒకే ఎండోర్స్మెంట్ ఉండి అది బ్లాంక్ ఎండోర్స్మెంట్ అయితే పేయబుల్ టు బేరర్. లేదంటే అంతకుముందు పేయబుల్ టు ఆర్డర్ ఉండేసి తర్వాత మిగతా లాస్ట్ వన్ వచ్చేది అది మాత్రమే బ్లాంక్గా ఉన్నట్లయితే దట్ వన్ ఈజ్ ఆల్సో బేరర్ ఇన్స్ట్రుమెంట్ అనమాట, బేరర్ చెక్ ఆర్ బేరర్ ప్రామిసరీ ఆర్ బేరర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట, రైట్. సో అటువంటి దాన్ని మనం పేయబుల్ టు బేరర్ అంటాం అనమాట. థర్డ్ వన్ ఏం చెప్తుంది చూడండి ఒకసారి. వేర్ ఏ ప్రామిసరీ నోట్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ చెక్ either originally or by endorsement is expressed to be payable to the order of a specified person. Okay, either originally or by endorsement. ఒరిజినల్ గానే ఈ చెక్ ఏదైతుందో ఆ చెక్ని టు ది ఆర్డర్ ఆఫ్ స్పెసిఫైడ్ పర్సన్ అని అనమాట. టు ది ఆర్డర్ ఆఫ్ స్పెసిఫైడ్ పర్సన్ అంటే అతను ఎవరినైతే నామినేట్ చేస్తే అతనికి చెల్లించమని అనమాట, రైట్. ఓకే, అది ఒరిజినల్గా ఉండొచ్చు, లేదంటే బై ఎండోర్స్మెంట్, అది లేదు, అది లేకుండా దాని మీద ఏముంది, సపోజ్ ఒక చెక్ ఉంది, అది పేయబుల్ టు పర్టికులర్ పర్సన్ అని ఉందన్నమాట, రైట్. సో అది నాకు పే చేయమని ఉందన్నమాట, నేనేం చేసాను దాని ఎండోర్స్మెంట్. సో ఒరిజినల్గా అయినా ఉండొచ్చు అనమాట, లేదు బై ఎండోర్స్మెంట్ అయినా ఉండొచ్చు, ఒరిజినల్గా లేదు, ఇక్కడ ఒరిజినల్గా ఏముంది పేయబుల్ టు మీ అని ఉందన్నమాట పర్టికులర్ పర్సన్కి.
సో దాన్ని నేను బై ఎండోర్స్మెంట్ చేస్తాను అనమాట. బై ఎండోర్స్మెంట్ ఏం చేస్తున్నాను, పేయబుల్ టు ఆర్డర్ ఆఫ్ మిస్టర్ ఎక్స్ అని చెప్పి ఎండోర్స్మెంట్ ద్వారా దాన్ని నేను చెప్తున్నాను అనమాట. పేయబుల్ టు ఆర్డర్ ఆఫ్ స్పెసిఫైడ్ పర్సన్. ఇది సెకండ్ వన్ అనమాట. సెకండ్ దాంట్లో అలా కాదు, ఒరిజినల్ కానీ పేయబుల్ టు ఆర్డర్ ఆఫ్ మిస్టర్ ఎక్స్ అని ఒరిజినల్ కానీ ఎండోర్స్మెంట్ ఏం లేకుండా స్టార్టింగ్ ఇచ్చేటప్పుడే ఒరిజినల్గా అది పేయబుల్ టు ది ఆర్డర్ ఆఫ్ స్పెసిఫైడ్ పర్సన్ అని ఉంది. అండ్ మరియు నాట్ టు హిమ్ ఆర్ హిజ్ ఆర్డర్. ఓకే, అండ్ నాట్ టు హిమ్ ఆర్ హిజ్ ఆర్డర్. ఓకే, ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఇది మెన్షన్ చేసి ఇది మెన్షన్ చేయకపోయినట్లయితే రైట్. అంటే జనరల్గా ఏం రాస్తారంటే ఏదర్ టు హిమ్ ఆర్ హిజ్ ఆర్డర్ అని రాస్తాను. ఓకే, ఏదర్ టు హిమ్ ఆర్ హిజ్ ఆర్డర్ అని రాస్తే ఇలా అతను ఎవరని చెప్పి అతనికి చెల్లించడం జరుగుతుంది అనమాట. బట్ అది కాకుండా ఓన్లీ ఇక్కడ ఇది రాస్తే ఏంటి, టు ది ఆర్డర్ ఆఫ్ స్పెసిఫైడ్ పర్సన్, ఎవరైనా ఒక వ్యక్తి యొక్క ఆర్డర్కి మాత్రం చెల్లించమని రాస్తే జనరల్గా ఇది రాయాలి కదా. ఇది రాయకుండా టు హిమ్ ఆర్ హిజ్ ఆర్డర్, టు హిమ్ ఆర్ హిజ్ ఆర్డర్ అని రాయకుండా, రెండు కలిపి రాయకుండా ఓన్లీ టు ది ఆర్డర్ ఆఫ్ స్పెసిఫైడ్ పర్సన్ అని రాసిన సందర్భాల్లో అది అలా రాయకపోయినప్పుడు కూడా పేయబుల్ టు హిమ్ అండ్ హిజ్ ఆర్డర్ అని మనం అనుకుంటాం అనమాట. ఓకే, అది అట్ హిజ్ ఆప్షన్ అనమాట. అలా తీసుకోమని చెప్పి దీని అర్థం థర్డ్ వన్ వచ్చేసరికి రైట్. సో ఇలా మెన్షన్ చేయకపోయినప్పుడు కూడా రెండింటిని టు హిమ్ అండ్ హిజ్ ఆర్డర్ని కాకుండా ఓన్లీ ఇది మాత్రమే మెన్షన్ చేసినప్పుడు ఎక్స్ప్రెస్గా అయినప్పుడు కూడా నెవర్తలెస్ అయినప్పటికీ అది అట్ హిజ్ ఆప్షన్ అనమాట. అది అతనికైనా అతనే డిపాజిట్ చేసే అమౌంట్ తీసుకోవచ్చు, లేదంటే ఇంకెవరికైనా నామినేట్ చేసి అతనికైనా చెల్లించవచ్చు అనమాట. రైట్. సో సబ్సెక్షన్ 2 చూడండి, అందులో 13లో ఏ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మే బి మేడ్ పేయబుల్ టు 2 or more payees jointly. ఓకే, ఇక్కడ ఏం వాడారు, జాయింట్లీ. ఆర్ ఇట్ మే బి మేడ్ పేయబుల్ ఇన్ ది ఆల్టర్నేటివ్ టు వన్ ఆఫ్ టూ, ఆల్టర్నేటివ్ టు వన్ ఆఫ్ టూ ఆర్ one or some of several payers. ఓకే, సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది మే బి మేడ్ పేయబుల్ టు 2 or more payees jointly. సో ఇద్దరు ముగ్గురికి చెల్లించమని, సపోజ్ నేను ఒక చెక్ ఇస్తున్నాను అనమాట. చెక్ ఇస్తే నేను ఏం చేస్తున్నాను, ఇట్ మే బి పేయబుల్ టు ఏ అండ్ బి అని రాశాను అనమాట. సో జాయింట్గా ఒకవేళ వీళ్ళు ఎండోర్స్ చేసి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా ఈ చెక్ని ఇద్దరు కలిపే చేయాలన్నమాట. ఎందుకంటే ఇది జాయింట్గా చేయాలని చెప్పి నేను చెప్తున్నాను కాబట్టి ఇద్దరు కలిపి పే చేయాలి, ఇద్దరు కలిపే ట్రాన్స్ఫర్ చేయాలి ఒకవేళ చేయాలనుకుంటే. వాళ్ళు డిపాజిట్ చేయకపోతే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నది. రైట్. నెక్స్ట్ ఇట్ మే బి మేడ్ పేయబుల్ ఇన్ ఆల్టర్నేటివ్ టు వన్ ఆఫ్ టూ. ఇద్దరు ఏ అండ్ బి ఉన్నారు, సో వాళ్ళలో ఎవరికో వాళ్ళకి పే చేయొచ్చు అనమాట. ఇన్ ఆల్టర్నేటివ్ అంటున్నారు కదా, అప్పుడు ఏంటంటే ఇట్ మే బి పేయబుల్ టు, ఇట్ మే బి పెయిడ్ టు ఇద్దరు ఏ ఆర్ బి అని పెట్టాను అనమాట. నేను ఆల్టర్నేటివ్ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఎవరికైనా పే చేయొచ్చు అనమాట. రైట్. సో అలా కాకుండా వన్ ఆర్ సమ్ ఆఫ్ సెవరల్ పేయీస్ అనమాట. అప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ మంది ఇద్దరు కాదు, ఇద్దరులో ఎవరికైనా ఒకరికి ఆల్టర్నేటివ్. ఇక్కడ టూలో ఒకరికి ఎవరికైనా, బట్ ఇక్కడ సెవరల్ పర్సన్స్ ఉన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తున్నానంటే నేను వన్ ఆర్ సమ్ ఏ బి సి వీళ్ళల్లో ఎవరికైనా పే చేయొచ్చు. వన్ ఆఫ్ సెవరల్ పర్సన్స్ ఫస్ట్ పార్ట్ ఇది. అలా కాదు, సమ్ ఆఫ్ సెవరల్ పర్సన్స్ అండి, ఇద్దరు ఏబికి ఆర్ బీసీకి ఆర్ సిఏకి ఎవరైనా ఇద్దరు కలిపైనా చేయొచ్చు, లేదంటే వాళ్ళలో విడివిడిగానే చేయొచ్చు ఉంటారు. రైట్. ఇద్దరు జాయింట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, లేదా విడివిడిగానే అలాగే ఇట్లయినా నేను ఆప్షన్ పెట్టవచ్చు అనమాట. వాళ్ళలో ఏదైనా ఏ కార్ బీ కార్ సీకే పే చేయండి అంటే ఏబీకి ఆర్ బీసీకి అట్లా సమ్ ఆఫ్ సెవరల్ పర్సన్స్. ఓకే, వాళ్ళు ఎవరైనా కొద్ది మందికి పే చేయండి అని చేయొచ్చు అనమాట. రైట్. సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనకి యాక్ట్లో ఇవ్వబడిన డెఫినేషన్ ఇది, మీరు కన్ఫ్యూజ్ కావద్దు అనమాట. సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనం ట్రాన్స్ఫర్ చేయగలిగేటటువంటి ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్, ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయగలిగేటటువంటి, ఒక వ్యక్తి నుంచి వన్ పర్సన్ టు ఎనదర్ ట్రాన్స్ఫర్ చేయగలిగేటటువంటి వీలున్నటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్ కూడా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. సో మనకున్న ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, సో ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్ అనమాట. సో వీటిని కూడా ఏంటంటే ఎయిదర్ టు ది ఆర్డర్ ఆర్ టు ది బేరర్. టు ది ఆర్డర్ అంటే ఏ పర్సన్ పేరు అయితే మెన్షన్ చేసినా ఆ వ్యక్తి ఎవరికైతే చెల్లించమని చెప్తాడో ఆ వ్యక్తికి చెల్లించడం, టు ది ఆర్డర్ ఆఫ్ దట్ పర్సన్. బేరర్ అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ ఎవరి చేతిలో ఉంటే ఆ వ్యక్తికి చెల్లించాలన్నమాట, చెక్లో మెన్షన్ చేసిన మొత్తాన్ని కూడా. రైట్. సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్, ఎయిదర్ టు ది ఆర్డర్, పేయబుల్ ఎయిదర్ టు ది ఆర్డర్ ఆర్ టు బేరర్. రైట్.
అని చెప్తుంది మనకి. సో ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్పారు మనకి, ఈ డెఫినేషన్ అర్థమైతే మనకి మ్యాక్సిమం అన్ని అర్థం అవుతాయి అనమాట. సో ఈ ప్రామిసరీ నోట్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ చెక్ ఈజ్ పేయబుల్ టు ఆర్డర్. సో పేయబుల్ టు ఆర్డర్ అని ఎప్పుడు చెప్తాం మనం, పేయబుల్ టు ఆర్డర్, రైట్. సో ఎప్పుడు చెప్తామంటే ఎక్స్ప్రెస్ టు బి సో పేయబుల్, అలా చెల్లించాలని చెప్పి ఇన్స్ట్రుమెంట్ మీద ఉన్నప్పుడు అంటే పేయబుల్ టు ఆర్డర్. ది చెక్ ఈజ్ పేయబుల్ టు ఆర్డర్ ఆఫ్ బి, బి యొక్క ఆర్డర్ చెల్లించమని చెప్పి మెన్షన్ చేస్తే క్లియర్గా అప్పుడు దాన్ని మనం పేయబుల్ టు ఆర్డర్ అంటాం అనమాట. ద చెక్ ఈజ్ పేయబుల్ టు ఆర్డర్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ పేయబుల్ టు ఆర్డర్. అలాగే విచ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ టు బి పేయబుల్ టు ఏ పర్టికులర్ పర్సన్. ఓకే, సో ఒక వ్యక్తికి, సో పేయబుల్ టు మిస్టర్ ఎక్స్ అని నేను చెప్పాను అనమాట. ఈ చెక్ని మిస్టర్ ఏ అనే వ్యక్తికి చెల్లించండి లేదా ఎక్స్ అనే వ్యక్తికి చెల్లించండి అని చెప్పాను. అలాగే నేను డస్ నాట్ కంటైన్ వాట్స్, నేను అతనికి చెల్లించమన్నా, అలాగే నేను ట్రాన్స్ఫర్ చేయొద్దని చెప్పి నేను ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. ఏంటంటే అటువంటి ఇంటెన్షన్ కూడా ఏంటంటే ఈ డాక్యుమెంట్ ఎక్కడ కూడా పొందుపరచలేదు అనమాట, ఇండికేట్ చేయట్లేదు. సో అలాంటి ఎప్పుడైతే నేను ఆ వ్యక్తికి చెల్లించమని చెప్పి చెప్పినప్పుడు కూడా ఏంటంటే దీనిని ది ఆర్డర్ ఆఫ్ దట్ పర్సన్ పే చేయొచ్చు అనమాట. అతను ఎవరికైనా చెల్లించమన్నా కూడా చెల్లించవచ్చు, రైట్. సో అలాగే రిస్ట్రిక్ట్ చేస్తూ ఈ వర్డ్స్ ఏమైనా ఉన్నట్లయితే, ఎందుకంటే నేను ఏం చేశాను, టు ది పర్సన్ పేయబుల్ టు పర్టికులర్ పర్సన్ అని పెట్టాను, అలాగే ఇంకెవరికి చెల్లించొద్దు నేను రాసినట్లయితే ఇంకెవరికి చెల్లించకూడదు. ఈ వర్డ్స్ ఎప్పుడైతే నేను మెన్షన్ చేయట్లేదో, దీస్ వర్డ్స్ ఆర్ ఆబ్సెంట్, ఎప్పుడైతే ఉండవో అప్పుడు ఆటోమేటిక్ ఇది ఏమవుతుందంటే పేయబుల్ టు ఆర్డర్ అవుతుంది అనమాట ఈ ఇన్స్ట్రుమెంట్. సో అందువల్ల పేయబుల్ టు ఆర్డర్ అని మెన్షన్ చేసిన లేదా పర్టికులర్ పర్సన్కి ఇవ్వండి అని నేను మెన్షన్ చేసి, అలాగే ట్రాన్స్ఫర్ చేయొద్దు ఫర్దర్గా నేను ఈ వర్డ్ని మెన్షన్ చేయనట్లేదు, అది కూడా ఏంటంటే ఆటోమేటిక్గా పేయబుల్ టు ఆర్డర్ అవుతుంది. అంటే ఇతను రెండు ఆప్షన్స్ ఉంటాయి అనమాట, అతనే డిపాజిట్ చేసే అమౌంట్ తీసుకోవచ్చు, లేదంటే ఇంకెవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆ ఇన్స్ట్రుమెంట్. సో అందువల్ల దీన్ని కూడా మనం పేయబుల్ టు ఆర్డర్ అంటాం అనమాట, రైట్. ఫస్ట్ వన్ అది చెప్తుంది మనకి. సెకండ్ వన్, ఏ ప్రామిసరీ నోట్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ చెక్ ఈజ్ పేయబుల్ టు బేరర్, రైట్. ఫస్ట్ వన్లో పేయబుల్ టు ఆర్డర్ అన్నాం కదా. పేయబుల్ టు బేరర్ అని ఎప్పుడు చెప్తామంటే ఎక్స్ప్రెస్లీ ఎక్స్ప్రెస్ టు బి సో పేయబుల్, సో అలా బేరార్కి చెల్లించాలని చెప్పినప్పుడు, రైట్. సో నేను చెక్ ఇచ్చాను, చెక్ ఇది బేరార్ చెక్ ఇచ్చాను. బేరార్ చెక్ అంటే అది ఎవరు పర్టికులర్ పర్సన్కి ఏం కాదనమాట. ఈ చెక్ నేను ఏకి ఇచ్చాను, ఏ బీకి ఇచ్చాడు, బి సికి ఇచ్చాడు, ఇట్లా ఎవరికైనా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎండోర్స్మెంట్తో కూడా పని లేదు, మీరు డెలివరీ చేస్తే చాలన్నమాట అది, ఓకే, రైట్. అలా ఇచ్చుకుంటే ఇది ఎవరి చేతిలో ఉంటే ఫైనల్గా వాళ్ళు వచ్చి డిపాజిట్ చేసి వాళ్ళకి అమౌంట్ ఇచ్చారనమాట. నీ పేరు లేదు ఇక్కడ అని అంటానికి లేదు, ఇట్స్ బేరార్ చెక్. అట్లా బేరార్ చెక్ అని చెప్పి దాన్ని బేరార్ పే చేయమని ఎక్స్ప్రెస్గా నేను చెప్పినప్పుడు అది బేరార్ చెక్ అవుతుంది అనమాట. బేరార్ ప్రామిస్ ఆర్ ఆన్ విచ్ ఓన్లీ ఆర్ లాస్ట్ ఎండోర్స్మెంట్ ఈజ్ ఎండోర్స్మెంట్ ఇన్ ప్లాన్. ఒకవేళ చెక్ బేరార్ చెక్ కాదు, లేదు పేయబుల్ టు ఆర్డర్ అనుకుందాం. పేయబుల్ టు ఆర్డర్ అంటే ఏంటంటే నేను ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తే, ఎవరికి ఎండోర్స్ చేసి వాళ్ళ వ్యక్తికి చెల్లించని నేను ఎండోర్స్మెంట్ ఇచ్చాను, అలాగే డెలివరీ చేశాను, రైట్. సో ఆ ఎండోర్స్మెంట్ బేస్ చేసుకుని ఆ వ్యక్తికి చెల్లించాలి. అట్లా కాకుండా నేనేంటి అలా ఎండోర్స్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే బ్లాంక్గా వేరే వ్యక్తికి ఇచ్చేసాడు అనమాట, ఓకే. ఇట్స్ బ్లాంక్ ఎండోర్స్మెంట్, రైట్. అలా బ్లాంక్ ఎండోర్స్మెంట్ ఇచ్చినప్పుడు ఓన్లీ ఎండోర్స్మెంట్, ఒకే ఎండోర్స్మెంట్ జరిగితే అంటే ఒకసారి ట్రాన్స్ఫర్ జరిగితే ఆ ఇన్స్ట్రుమెంట్ ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి, అట్లా జరిగినప్పుడు బ్లాంక్ ఎండోర్స్మెంట్ ఉన్న అది పేయబుల్ టు బేరర్ అంటాం. అట్లా కాకుండా 2-3 ట్రాన్స్ఫర్ జరిగి లాస్ట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో అప్పుడు లాస్ట్ ఎండోర్స్మెంట్ బ్లాంక్గా ఉన్నా కూడా దాన్ని మనం బేరర్ ఇన్స్ట్రుమెంట్ అంటాం, రైట్. సో పేయబుల్ టు బేరర్ అవుతుంది అనమాట. సో థర్డ్ వన్ ఏం చెప్పింది సింపుల్గా, మనం ఏం చెప్తాం, హిమ్ ఆర్ హిజ్ ఆర్డర్ అంటాం కదా, రైట్. పేయబుల్ టు హిమ్ ఆర్ హిజ్ ఆర్డర్, ఇద్దరు అతనిగా చెల్లించండి లేదా అతను ఎవరికైనా చెప్తే అతనిగా చెల్లించండి రాస్తాం. బట్ నేను ఇది మెన్షన్ చేయాల, నాట్ అని పెట్టారు కదా, నాట్ టు హిమ్ ఆర్ హిజ్ ఆర్డర్, అది మెన్షన్ చేయలేదు. నేను అది మెన్షన్ చేయకుండా ఏం చెప్పాను నేను ఇక్కడ, ది ఆర్డర్ ఆఫ్ స్పెసిఫిక్ పర్సన్ అని చెప్పాను, ఓకే. టు ది ఆర్డర్ ఆఫ్ స్పెసిఫిక్ పలానా వ్యక్తి ఎవరికి ఇవ్వమని చెప్తే ఆ వ్యక్తికి ఇవ్వండి, టు ది ఆర్డర్ ఆఫ్ దట్ ఫెలో, సో అని చెప్పాను. టు హిమ్ ఆర్ హిజ్ ఆర్డర్ అని నేను 2 ఆప్షన్లు ఇవ్వలేదన్నమాట, ఓన్లీ అతను ఎవరికి చెప్తే అతనికి ఇవ్వమని. దాని అర్థం ఏంటంటే అతనికి చేయొద్దని కాదు, ఒకవేళ అతని ఇది అది అతని ఆప్షన్ అనమాట. ఒకవేళ అతనికి వేరే వాళ్ళకి కాకుండా తనే డిపాజిట్ చేసుకుని అమౌంట్ తీసుకోవాలంటున్నాడు, అందుకు అతని స్కోప్ ఉందన్నమాట, ఓకే. ఇలా చెప్పకపోయినప్పటికి కూడా అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి. సో నెవర్త్లెస్ అయినప్పటికీ పేయబుల్ టు హిమ్ ఆర్ హిజ్ ఆర్డర్ ఎట్ హిజ్ ఆప్షన్ అనమాట. అతనికి 2 ఆప్షన్ ఉంటాయని చెప్తున్నాను అనమాట. ఈ 2 మెన్షన్ చేయనంత మాత్రాన, ఈ వర్డ్స్ కాకుండా ఓన్లీ ఈ వర్డ్స్ మెన్షన్ చేసినంత మాత్రాన అది ఓన్లీ అతను ఎవరికి చెప్తే అతనికి చెల్లించమని కాదు, బోత్ అతనికి అండ్ అతను ఎవరికి చెప్తే అతనికి ఇద్దరికి ఈ ఆప్షన్ అయినా అతను వినియోగించుకోవచ్చు అనమాట. ఆ 2 ఆప్షన్లు ఇప్పుడు ఉంటాయని చెప్తుంది, రైట్. సో ఇదనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి కామెంట్స్లో.
నేను క్లియర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. రైట్.